బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైల్డ్ పోర్న్ పై సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. చైల్డ్ పోర్న్ చూస్తూ అప్లోడ్ చేస్తున్న 24 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో నీటిపారుదల శాఖ ఉద్యోగి ఉన్నట్లు సమాచారం. ఎక్కువ మంది 18 నుంచి 48 ఏళ్ల వయసు వారిగా గుర్తించారు. 10 మంది మ్యూల్ ఖాతాదారులను అరెస్టు చేశారు. నిందితులకు దేశవ్యాప్తంగా 37 సైబర్ క్రైమ్ కేసుల్లో లింకులు ఉన్నట్లు గుర్తించారు. 26 కోట్ల లావాదేవీలు మ్యూల్ ఖాతాల్లో జరిగినట్లు తేల్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలకు సంబంధించినటువంటి 24 మందిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఆర్డర్ తీసుకున్నారు. అయితే ఇక్కడ ఒకటి ప్రధానంగా కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అతనితో పాటు 4 మొబైల్ ఫోన్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. చెక్ బుక్లు, అదే విధంగా సిమ్ కార్డు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎవరెవరికి ఫోన్లు చేశారు అనే దానికి సంబంధించి ఎంక్వైరీ అయితే మొదలైంది. అయితే ఇటీవల తెలంగాణ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి బ్యూరో ఎవరైతే ఉన్నారో వాళ్ళు 81 మందిని సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు. వీళ్ళు 7 మంది మహిళలు, అదే విధంగా కూడా ఆపరేషన్ కి సంబంధించినటువంటి భారీ మొత్తంలో అమౌంట్ ఏదైతే ఉంటుందో అమౌంట్ ను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ప్రధానంగా కూడా 700 కేసులకు పైగా కూడా నమోదయ్యాయి. ఇది చాలా కీలకం. ఇందులో భాగంగా మనం తీసుకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సైబర్ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఆ విచారణలో భాగంగానైతే ఈ మొత్తం డబ్బులు రికవరీ కావచ్చు. దాంతో పాటు ఉన్నటువంటి చికాగోయల్ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచారణ అయితే మొదలు పెట్టారు. అందులో భాగంగానే మొత్తం కేసులు అన్నింటి కూడా బయటికి తీసుకున్నారైతే మనం చెప్పాలి. అయితే ఇక్కడ ఒకటి ప్రధానంగా దేశంలో ఉపాధి హామీ చట్టంలో సమూల మార్పులు చేస్తే ప్రతిపక్షాలకు వచ్చిన నష్టమేంటని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. చట్టంలో జీరాంజీ అని పేరు పెడితే కాంగ్రెస్ రాజకీయంగా వాడుకుంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంలో ఉన్న లోపాలను సరిదిద్దుతూ ఉపాధి కల్పనకు శ్రీకారం చుడుతుందని తెలిపారు. అలాంటి దానిని సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించాల్సింది పోయి కేంద్రంతో యుద్ధం చేస్తానడం హాస్యాస్పదంగా ఉందని ఎంపీ అరవింద్ అన్నారు. జీరాంజీ ద్వారా 120 రోజులు సాధారణ ప్రజలకు, 150 రోజులు ఆదివాసీలకు, గిరిజనులకు పని కల్పించబడుతుందని అన్నారు. గ్రామ పంచాయతీకి అవసరమైన అన్ని పనులను తీర్మానం ద్వారా చేసుకుని పని కల్పించడం ముఖ్య ఉద్దేశమని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉండకూడదని కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా నీళ్ల సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారు. కోర్టులో కాకుండా మన సమస్యలను మనమే పరిష్కరించుకుందామని విజ్ఞప్తి చేశారు. జల వివాదం విషయంలో రాజకీయ ప్రయోజనం పొందాలని తమ ప్రభుత్వం ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు. పంచాయతీ కావాలా, నీళ్లు కావాలా అని అడిగితే తెలంగాణకు నీళ్లే కావాలని చెబుతానని, వివాదాలు కావాలా, పరిష్కారం కావాలా అని అడిగితే పరిష్కారం కావాలని చెబుతానన్నారు సీఎం రేవంత్. సముద్రంలోకి వెళ్లే నీటిలో 300 టీఎంసీలు వాడుకుంటే కరువే ఉండదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని, గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏమీ ఉండవన్నారు. మన వద్ద నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా వాడుకోవచ్చని, శ్రీశైలంలో నీళ్లు పొదుపు చేసి రాయలసీమకు తరలిస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు.
కానీ పక్క రాష్ట్రంలో కానీ నీటి వివాదాలకు సంబంధించి పదే పదే చర్చలు జరుగుతున్నాయి. పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒక సూచన చేయదలుచుకున్నా, ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. మీకు వివాదాలు కావాలన్నా, మీకు పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం, మా పార్టీ భావించడం లేదు. రెండు రాష్ట్రాల మధ్యలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని రాజకీయాలకు అతీతంగా మనం ఈరోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి. ఈ పరిష్కారాలకు చర్చలు ఒక్కటే పరిష్కారము. న్యాయస్థానాల దగ్గరనో ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనేదే మా విధానము. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కృష్ణా నదిలో ఉన్న మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, మా డిండి ప్రాజెక్టు కావచ్చు, మా ఎస్ఎల్బిసి భీమా నెట్టంపాడు ప్రాజెక్టులు కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు. వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి, వీటి అనుమతులకు మాకు సహకరించండి. మీకేమైనా సమస్యలు ఉంటే కూడా మేము సానుకూలంగా ఆలోచన చేస్తాం. మేము వివాదం కోరుకోవడం లేదు. నేను మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. కృష్ణా నదికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. అక్కడి నుంచి వంశధార తీసుకెళ్తాం, ఇక్కడి నుంచి నల్లమల సాగర తీసుకెళ్తాం. నేను నిన్న కూడా ఒక మాట అన్నాను, ఎందుకు అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకుంటాం? నీళ్లు సముద్రానికి పోతున్నాయి. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు. గోదావరి అనేది ఒక ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఒకసారి నీళ్లన్నీ పోతా ఉంటే పంట కాలువలు, చిన్న చిన్న కాలువలు, డిస్ట్రిబ్యూటర్స్ అన్ని ఈజీగా ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయినాక నదులు అనుసంధానం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మించిన రాష్ట్రం ఏది ఉండదు. అవసరమైతే ఇక్కడ పోయే నీళ్లు తెలంగాణ కూడా వాడుకునే అవకాశం వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలకు నేను శ్రీకారం చుట్టా. ఇప్పుడు కొత్తగా నాకు గొడవే కావాలా, నాకు నీళ్ళొద్దు అంటే నేనేం చెప్పాలి? పిఠాపురం నియోజకవర్గంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్య ప్రచారాలను, నెగటివ్ వార్తలను వైరల్ చేస్తున్న తీరుపై పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో పిల్లల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలకు కూడా కులం రంగు పులుముతున్నారని మండిపడ్డారు. నాయకులను అడగండి, వాళ్ళ నియోజకవర్గం అసలు న్యూస్ ఉంటుందా? ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు. పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా గానీ అయ్యా బాబాయ్ పక్షి అంటే ఇది ఎవరిస్తున్నారు? మీకు బలం ఎవరిస్తున్నారు? మీరిస్తున్నారు. చెడు వార్తలకి మీరిస్తున్నారు బలం. ఒకటి మనల్ని తిడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలం ఇస్తున్నారు. ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలు అయిపోతారు. మీరు నాకు ఓట్లేస్తే సరిపోదు అని ఎందుకు చెప్తున్నాను? 5 సంవత్సరాల పిఠాపురంలో గత ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఒకసారి అడగమని చెప్పు. నువ్వు పేరంటాలకి రాలేదు, పబ్బాలకి రాలేదంటే ఒక దేశం కోసం శ్రమించే వ్యక్తిని, ఇంత మందిని ఏకం చేసే ఒక వహించే వ్యక్తిని నాకు మీరు ఇవ్వాల్సింది, మేము ఉన్నాం కాచుకుంటాను, మిగతా వెళ్ళి పని చేయని చెప్తే కదా నాకు ఆనందం. నిజమైన నాయకత్వం ఏంటి? నాయకుడు అవసరం లేకుండా పనులు జరిగిపోవాలి సింగపూర్ లాగా. అది కదా అభివృద్ధి అంటే. ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తే కానీ పనులు అవ్వండి. అట్లా అంటే అది అభివృద్ధి కానట్టే కదా. ఒక స్కూల్లో 2 చిన్నపిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు గొడవ చేసేద్దాం అనుకుంటే నేను ఏం చెప్పను దానికి? మీరు అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు. ఇక్కడ ఇద్దరు బిడ్డలు ఉట్టినే కొట్టుకుంటాం, స్కూల్లో కొట్టుకోరా? నాయకులే కొట్టుకుంటున్నప్పుడు స్కూల్లో చిన్నపిల్లలు ఎందుకు మాట అనుకోరు? పెద్ద స్థాయి ఆలోచన పరిధుల నాయకులే మాట అనుకున్నప్పుడు చిన్నపిల్ల ఏదో అనుకుంటాం, దాని కులాలు పట్టుకొచ్చేస్తాం. మరి ఇదే మీరు అడగాల్సిన ప్రశ్న. మన జనసేన నాయకులు కూడా చెప్తున్నా, కూటమి నాయకులు కూడా చెప్తున్నా, పనిచేసే నాయకులు మీరు వెన్నంటి ఉండకపోతే, ఎలక్షన్లు అయిపోయింది మా పని అయిపోయింది అంటే, నేను నిజంగా అలా అనుకుని ఉంటే ఈ రోజున మీకు ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు ముందుకు వెళ్ళదు. మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, ఎవరు తీసుకెళ్లారు చెప్పండి? ఈజీగా మాట్లాడి సరిపోదు, అక్కడ నువ్వు కన్విన్స్ చేయాలి. ఎందుకంటే అనగానే నేను మెయిన్ గా ఎందుకు చాలా నాకు అనిపించిందంటే, గోదావరి జిల్లాలండి, కోడిపందాలండి, జూదాలండి, సంక్రాంతి తాలూకు అంటే సంక్రాంతి అంటే కోడిపందాలు, జూదాలు, పేకాట. ఓకే, నేను సరదా అదేం కాదంటలేదు, చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు. కానీ అంటే నేను అనేది
సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు, పేకాట, జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది సొసైటీ. ఇంకెక్కడ ఎలా మనం అది మార్పు రావాలి అంటే, ఎందుకంటే మన సంస్కృతిని మనల్ని దేనికైతే అసలు మూలం ఎట్లా ప్రారంభం అది మర్చిపోయాం అనుకోండి, మర్చిపోతే అది దారి తప్పేస్తాం. అప్పుడు మీకు మెకాలే చెప్పినట్టుగా ఒకరిని దెబ్బ కొట్టాలి, ఒకరిని సంస్కృతిని, దేశాన్ని వైపౌట్ చేయాలంటే ముందు వాళ్ళ సంస్కృతిని చంపేయడం. సో ఇది సంస్కృతి మూలాల్ని పరిరక్షించడానికి, మర్చిపోకూడదని చెప్పడానికే ఈ వేడుక ఈ రోజున పీఠిక. ఇది మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇది అవ్వాలి. గోదావరి జిల్లాలో సంక్రాంతి కోడి పందాలు ₹1 చేతులు మారుతాయి అనే మాట పోవాలి సంక్రాంతి నుంచి. మతం పేరుతో గాని, కులం పేరుతో గాని, వర్గాల పేరు మీద గాని గొడవలు తీసుకొచ్చే వాళ్ళని మటుకు వారికి మీరే బాధ్యతను తెలియచేయాలి. పోలీస్ అధికారుల గారికి, జిల్లా మేజిస్ట్రేట్ గారికి కూడా చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ ని కనుక ఎవరైనా సరే పిచ్చిగా గనుక మీరు అభద్రతా భావానికి కానీ ప్రజల్ని చేస్తే అస్సలు ఉపేక్షించద్దని చెప్తున్నాను. నా మాటలు చాలా మెత్తకున్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టు. రాజకీయ పరంగా ఏదైనా చేద్దామంటే సంతోషం, అది మీరు ఒక విమర్శ చేయండి, ఇక్కడ అభివృద్ధి బాగలేదు, ఇంకోటి బాగలేదు. కానీ మీరు కులాల మధ్య, మతాల మధ్య గొడవ పెట్టేద్దాం అనుకుంటే వాటిని మెరుగు నేను వ్యక్తిగతంగా చాలా పర్సనల్ గా తీసుకుంటాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఫర్మ్లీ ఇన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. నేను రూల్లే మాట్లాడతా, రూల్నే అప్లై చేస్తా. అది దయచేసి ఉన్నతాధికారులందరూ, అది మీరు కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, మీరు ప్లీజ్ అది మీరు చాలా ఫర్మ్ గా అప్లై చేయండి. మీరు పిఠాపురంకు వచ్చి గొడవలు పెడతా ఉంటే నేను ఇక్కడ కూర్చొని మొత్తం ఏరేస్తాను, అందరిని గుర్తుపెట్టుకోండి. అక్కడ దాకా తీసుకురావాలి. కూటమి నేతలు జగన్పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని, అందుకే పచ్చి అబద్దాలు ఆడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రాయవరం సభలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పబ్లిసిటీ పీక్, విషయం వీక్ అన్నట్టుగా చంద్రబాబు వైఖరి ఉందని సెటైర్లు వేశారు. రామకోటిలాగే జగన్ కోటి రాయనిదే వాళ్లకు నిద్ర పట్టదని చంద్రబాబు, లోకేష్, పవన్లు జగన్ కోటి రాస్తూ పచ్చి అబద్దాలు చెబుతున్నారన్నారు. ఏపీలో కుల మతాలను రెచ్చగొట్టేదే పవన్ కళ్యాణ్ అని, ఆయన్ని జనం కాపు కాయాలంట, ఈయనేమో చంద్రబాబును కాపు కాస్తారంట అంటూ ఎద్దేవా చేశారు. మరి పిఠాపురంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ఎవరు కాపు కాయాలని ప్రశ్నించారు. దళితులను వెలివేస్తుంటే ఎవరు కాపు కాయాలని పేర్ని నాని ఫైర్ అయ్యారు. పాతేశారు, నే పాతేశాను అంటారు, ఇవన్నీ చెప్తారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నామాన్ని ప్రతిరోజు చెప్పిస్తారు? రామకోటిలాగా మీరు జగన్ కోటి ఎందుకు రాస్తున్నారు? మరి ఎందుకు భయం మీకు జగన్ అంటే? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సూటిగా ఛాలెంజ్ చేస్తున్నాను. ఎస్, ఆన్ రికార్డ్ వెళ్దాం. ప్రతిదీ కూడా ఆన్లైన్ లో దొరుకుతుంది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరి భూములు దాదాపుగా 22A కష్టాలు వచ్చినాయంటే 2018లో నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కష్టాలు తప్పితే ఈ రాష్ట్రంలో ఎవరికైనా భూములన్నీ కూడా 22A ప్రొవిషన్ రిజిస్టర్ లో వెళ్ళి అంటే ఈ అప్పుడు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఎక్కడన్నా ఒక్క భూమన్నా కొత్తగా 22Aలోకి పెట్టారా? మొత్తం మీ నిర్వాహకమే కదా. అంటే అంటే ఈ మాటలకి పొంతన లేకుండా చుక్కల భూములు రికార్డులో ఉన్నటువంటి చుక్కల భూముల్ని మీరు 22Aలో పెట్టారా, పెట్టలేదా? 22లో జగన్మోహన్ రెడ్డి గారు అవి తొలగిస్తే మళ్ళీ వచ్చి మీరు ఇప్పుడు 2024లో మళ్ళీ ఆ చుక్కల భూములన్నీ కూడా మళ్ళీ 22Aలో పెట్టారు కదా. అసలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22A వల్ల ప్రజలకి, రైతాంగానికి ఇబ్బందులు వచ్చిందే నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా అని అడుగుతున్నాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వేడుకలను విషాదంగా మారుస్తుంది. చైనా మాంజా ప్రాణాలు తీస్తుంది. చైనా మాంజా వల్ల మరో వ్యక్తికి తీవ్ర గాయమైంది. అంబర్పేట్ నూతన ఫ్లైఓవర్ పై ఈ ఘటన చోటు చేసుకుంది. గోల్నాకా నుండి రామాంతపూర్ వైపు 2వీలర్ పై వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మెడకు బలమైన గాయమైంది. వ్యక్తిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాకినాడ జిల్లాలో రాజ్ న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను మంత్రి నారాయణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు
నిమ్మకాయల చిన్నరాజప్ప, వనమాడి వెంకటేశ్వరరావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి నారాయణ. సమాజంలో రాజ్ న్యూస్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. విజయవాడలోని A1 కన్వెన్షన్ హాల్లో క్రెడై ప్రాపర్టీ షో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని పాల్గొని ప్రారంభించారు. అనంతరం బ్రహ్మఋషి హోమ్స్ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్, ప్రాజెక్టు వివరాలను సందర్శకులకు వివరించారు. రియల్ ఎస్టేట్ రంగానికి మరింత ఊపు తెచ్చేలా క్రెడై ప్రాపర్టీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని ఎంపీ చిన్ని అన్నారు. విజయవాడ క్రెడై ప్రాపర్టీ షోలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని బ్రహ్మఋషి హోమ్స్ డైరెక్టర్ యార్లగడ్డ సాహితీ అన్నారు. విజయవాడకు సమీపంగా కేసరపల్లి, కంకిపాడు ప్రాంతాల్లో తమ ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయని యార్లగడ్డ సాహితీ తెలిపారు. బడ్జెట్కు తగ్గట్లుగా ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని, సంక్రాంతిలోపు బ్రహ్మఋషి హోమ్స్ ప్రాజెక్టులో ప్లాట్ బుక్ చేసుకున్న వారికి 10 గ్రాముల బంగారం ఉచితంగా అందజేస్తామని డైరెక్టర్ యార్లగడ్డ సాహితీ ప్రకటించారు. My name is Sahiti Yarlagada, Director of Brahmarishi Homes. We are truly happy that we are a diamond sponsors in Credai 11th property show happening in A Convention in Vijayawada. మేము ఇక్కడ క్రెడై ప్రాపర్టీ షోలో స్టాల్ నెంబర్ 9 దగ్గర బ్రహ్మరిషి హోమ్స్ అనే స్టాల్ దగ్గర అవైలబుల్ గా ఉన్నామండి. మా ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ప్రైమ్ లొకేషన్స్ లో కేసరపల్లి అండ్ కంకిపాడులో ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. సో కేసరపల్లి ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ఇట్స్ వెరీ ఎలైట్ ప్రాపర్టీస్. హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో అండ్ ఎయిర్పోర్ట్ కి 5 మినిట్స్ దూరంలో ప్రాజెక్ట్ మనకి అందుబాటులో ఉంది. ఈ ప్రాపర్టీ తీసుకుంటే మనకి జస్ట్ సంక్రాంతి లోపల ఆఫర్స్ కూడా నడుస్తున్నాయండి. బుక్ ఏ ఫ్లాట్ అండ్ గెట్ 10 grams గోల్డ్ కాయిన్ ఫ్రీ. మీరు కమ్ అండ్ విజిట్ ది స్టాల్ అండ్ గెట్ మోర్ ఎక్స్క్లూజివ్ డిస్కౌంట్స్ ఇన్ బ్రహ్మరిషి హోమ్స్. ప్రాజెక్ట్ వచ్చేసరికి జస్ట్ హైవేకి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి అండ్ ఎయిర్పోర్ట్ కి జస్ట్ 5 మినిట్స్ దూరంలో ఉంటుందండి. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది అండ్ యూ కెన్ ఆల్సో గెట్ క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ అన్ని మనకి ప్రాజెక్ట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. యూ కెన్ ఆల్సో సీ అవర్ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ అవైలబుల్ ఇన్ అవర్ వెబ్సైట్ www.brahmarishihomes.com. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్. మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతోందా? ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోందా? ఈ నెలలో షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసిందా? వచ్చే నెలలో పురపాలక ఎన్నికలు ఉండనున్నాయా? ఆల్ పార్టీ మీటింగ్ లో ఎలాంటి అంశాలు చర్చించారు? రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలలోపే ఎన్నికలు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆల్ పార్టీ నేతలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కౌముది సమావేశం ఏర్పాటు చేసింది. పార్టీ నేతల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకుంది కమిషన్. ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ఏర్పాట్ల కోసం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 12న ప్రతి ఓటర్ల జాబితా ప్రచురణ చేయాలని మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ నెల 13న పోలింగ్ స్టేషన్లో ముసాయిదా విడుదల చేయడంతో పాటు ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలు, ఫోటో, ఓటర్ కార్డులో ప్రచురితం చేయాలని సూచించింది. ఈ నెల చివరి నాటికి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. మొత్తంగా ఫిబ్రవరిలో 2 దశల్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు ముగియగానే జూన్, జూలై నెలలో పరిషత్ ఎన్నికలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక్కో ఎన్నికలు త్వరితగతిన నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలోనే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు ముగియనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. చాలా రోజుల తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించిందని, తాము ఏది చెప్తే అది వినిపోవాలని ఆర్డర్స్ ఇస్తున్నారని, గత ఎన్నికల విషయంలో అవకతవకలు జరిగాయని చెప్తే కనీసం వినడం లేదన్నారు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సోమా భరత్.
స్టేట్ ఎలక్షన్ కమిషను చేస్తున్న పనిని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడం జరిగింది. పొలిటికల్ పార్టీలని మేము పిలిచేది ఎందుకనంటే మేము చెప్పింది మీరు వినాలి అంతే, మీరు ప్రశ్నించొద్దు, మీకు ప్రశ్నించే హక్కు లేదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీటింగ్లో జరిగిన ఏదైతే జరిగిందో దాని అర్థం ఇంతే. గత పంచాయతీ ఎన్నికలలో జరిగిన అవకతవకల గురించి ప్రస్తావన తీసుకొని వచ్చి అలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేదానికోసం చెప్పే ప్రయత్నం భారత రాష్ట్ర సమితి చేస్తే వినే ఓపిక లేదు, వినడానికి సిద్ధంగా లేదు. నిజాలను వినేదానికి ఏమాత్రం సంసిద్ధత లేదు. వినకుండా ఎదురుదాడి చేసేసి మీరేం మాట్లాడొద్దు, మేము చెప్పింది వినిపో. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిశాయి. 5 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు 5 బిల్లులకు ప్రభుత్వం ఆమోదించింది. ఈసారి వాడివిడిగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయని భావించినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలే అంతర్మథనం చెందుతున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 29 నుంచి జనవరి 6 వరకు కొనసాగాయి. మొత్తం 5 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో కీలకమైన 5 బిల్లులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే ఈసారి కేసీఆర్ హాజరవుతారని అందరూ భావించినట్లే మొదటి రోజు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో అనేక అంశాల ప్రధాన ఎజెండాగా నదీ జలాల అంశం, యూరియా కొరత, హిల్ట్ పాలసీ, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు, గురుకుల పాఠశాలల సమస్యలు, హైడ్రా, జీహెచ్ఎంసీ విస్తీర్ణం కలిగే ఇబ్బందుల వంటి అంశాలపై జరిగిన సమావేశంలో చర్చకు పట్టుబట్టాలని బీఆర్ఎస్ భావించింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసి 4 రోజులు కావస్తున్నప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతర్మథనం చెందుతున్నారట. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కాకుండా యూరియా కొరత, హిల్ట్ పాలసీ, గురుకుల సమస్యలు, ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీకి అయిన ఖర్చు, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై అసెంబ్లీ సాక్షిగా ఎండగడితే బాగుండని, అనవసరంగా అసెంబ్లీ సమావేశాలను బాయ్కట్ చేసి తప్పు చేశామని ఒకరిద్దరు బయటకు చెప్పకుండా సన్నిహితులతో చెప్పుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాపట్ల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్ అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. నగరం మండలం చిరకాలవారిపాలెంలో ఘటన జరిగింది. స్టీరింగ్ స్టక్ కావడంతో ఆర్టీసీ బస్ అదుపు తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. రాజసాబ్ సినిమా నిర్మాతలకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ల రేట్లు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది. పాత రేట్లకే సినిమా టికెట్ రేట్లు వసూలు చేయాలని బుక్ మై షోకు ఆదేశాలిచ్చింది. ఇక మీదట ఎలాంటి మెమోలు ఇవ్వొద్దని మరోసారి స్పష్టం చేసింది హైకోర్టు. ఒకవేళ టికెట్ రేట్ పెంచాలనుకుంటే జీవో నెంబర్ 120 ప్రకారం 350 లోపే సినిమా టికెట్ ఉండాలని సింగిల్ బెంచ్ ఆదేశాలిచ్చింది. రాజకీయ కన్సల్టెన్సీ ఐప్యాక్ పై ఈడీ దాడులు చేపట్టింది. ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసం సహా ఐప్యాక్ కు సంబంధించిన పలు ప్రాంగణాల్లో సోదాలు జరిపింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా కోల్కతా సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో తృణమూల్ ఎంపీలు ధర్నా చేపట్టారు. ఈడీ దాడులకు వ్యతిరేకంగా అమిత్ షా ఆఫీస్ ముందు తృణమూల్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులతో ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఎంపీలను బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న కోల్కతాలో ఐప్యాక్ ఆఫీస్ పై ఈడీ అధికారులు దాడులు చేశారు. కోల్కతాలోని ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసంతో సహా ఆ సంస్థ కార్యాలయాలపై ఈడీ దాడులను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా ర్యాలీలో రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కోల్కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో ఉన్న ఐప్యాక్ కార్యాలయంలో ఢిల్లీలోని 4 చోట్ల నిన్న ఉదయం 7 గంటల నుంచే ఏకకాలంలో ఈడీ సోదాలు చేపట్టింది. కొన్ని హవాలా లావాదేవీలు, నగదు వ్యవహారాలకు సంబంధించిన ఆధారాలు ప్రతీక్ జైన్ ద్వారా ఉన్నాయని ఈడీ చెబుతోంది. బొగ్గు స్మగ్లింగ్ రాకెట్తో సంబంధం ఉన్న ఒక హవాలా ఆపరేటర్ ద్వారా ఐప్యాక్కు చెందిన ఇండియన్ పిఎస్సి కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరిగినట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి.